కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేసిండు? ఉద్యమకారులకు గుర్తింపు గౌరవం దక్కలేదు. కవిత. కేశవరావు జాదవ్కు అధికారికంగా అంత్యక్రియలు చేయలే. తెలంగాణేతరులకు మాత్రం లాంఛనాలతో చేశారు. తెలంగాణేతరులకు అంటే తెలంగాణల సంబంధం లేని వాళ్ళకు అధికారిక లాంఛనాలతోని వాళ్ళ సావులు చేశారు. అది కేసీఆర్ది నైజం. అంటే తెలంగాణకి ఏ మురుగ పెట్టిండి అంటే ఏ మురుగ పెట్టలే. తెలంగాణ వాళ్ళని ఉద్యమం కోసం తొలి దశ మలి దశ నుంచి కొట్లాడిన వాళ్ళకు గౌరవం ఇవ్వలే. అందశ్రీ కావచ్చు, గద్దరన్నకు కావచ్చు, ఎంతమంది కొట్లాడితే అంతమందిని దూరం పెట్టిండు. కోదండరాము కూడా రాజకీయ జేఏసీ చైర్మన్గా ఉంటే ఆయనను కూడా ఏమైనా వార్డు మెంబర్ గెలిచినాడు ఆయనని చులకన చేసి మాట్లాడాడు. బలుపు మాటలు మాట్లాడాడు కేటీఆర్. అటువంటి బలుపు అహంకారంతో పరిపాలించిండు. అందుకనే ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చి మొత్తం చెప్తున్నా, దుకాణం మొత్తం బయట పెట్టింది. ఇంకా వాళ్ళకు సిగ్గు లజ్జ ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇంకోసారి ప్రజలకు వచ్చి మాట్లాడరు. రవీంద్ర భారతిలో ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు. తెలంగాణ వాసులను బలి తీసుకున్న కేబీఆర్ పేరుతో పార్క్ ఇంకా ఉండడం బాధాకరం. ఎస్, తీసేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి తీసేయాలి. మరి అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ని ఎన్నోసార్లు కోరిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కామెంట్స్. వాస్తవానికి ఇప్పుడు కవిత నిజాలు మాట్లాడుతున్నది కాబట్టి కవిత మాటలు ప్రభుత్వం కూడా పట్టించుకొని ఆ ప్రతిపక్షాల మీద మరి ఏదైతే నేరాలు, ఘోరాలు, దోపిడులు ఇవన్నీ చేసిరో వాటి మీద చర్యలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.